మనము గమనించినట్లయితే అసలు ఈ జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు వారిని దేవుడు మన రక్షణ నిమిత్తము ఏర్పరచుకున్నాడు. మనం అందరము కూడా ఆయన యేసుక్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకొనబడిన వారము అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ అపవాది ఎప్పుడైతే ఎవరికి కూడా ఈ నిత్య జీవం అనేది రాకూడదు, ఎవరికి దక్కకూడదు అన్న ఒక ఉద్దేశము కలిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా పాపంలో పడవేసి వారిని దేవునికి దూరం చేయాలనే ఒక ప్రణాళికతో మొదటి మనిషి ఆదాము తర్వాత అవ్వమ్మ గారు వీరిరువురు భూమి మీద ఎప్పటి నుంచి అయితే ఉన్నారో అప్పటి నుంచి కూడా అపవాది కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే బలంగా పనిచేస్తూ ఉన్నాడు. ఎలాగైతే దేవుడు మన ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి అనేకమైన కార్యాలను చేస్తూ ఉన్నాడో అదే విధంగా అపవాది కూడా నిర్విరామముగా అసలు నిద్రే లేకుండా దివారాత్రులు కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెదుకుతూ తిరుగుతూ అనేకులను పాడు చేయాలనే ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అదే సంకల్పంతో పని కూడా చేస్తున్నాడు. ఏం చేశాడు అనంటే మొదటి మనుషులైన ఆదాము అవ్వలని దేవుని ఆజ్ఞను వాళ్ళు అనుసరించకుండా వారి హృదయాలలో అపవాది వాక్యాన్ని నాటి దేవుని వాక్యాన్ని తీసివేసి దేవునికి విధేయులుగా ఉండవలసిన వారిని అపవాదికి విధేయులుగా ఉండేటట్టుగా మార్చేసిన పరిస్థితి కనబడుతుంది.